హైడ్రా అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా. రేవంత్ రెడ్డి మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు ఒక సంస్థ హైడ్రా. ఈరోజు హైడ్రాను విమర్శించడం కాదు, హైడ్రాను పుట్టించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. నిజంగా హైడ్రా చేయాల్సిన పనులు అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఫామ్ హౌజుల పేరు మీదనో ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి, పేద ప్రజల మీద కాదు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళను కూల్చండి. టీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. ఈ రెండు దొందే దోపిడి పార్టీలే, దొంగల పార్టీలే రెండు కూడా. గతంలో మల్లన్న చెరువు పేరు మీద ఆయన అక్కడ గ్రామాలన్నీ లేపేసి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వివరించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గానీ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఆర్జీ ట్యాక్స్ గానీ ఆర్ఆర్ ట్యాక్స్ గానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాం తప్ప, అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాం తప్ప, ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం.